జ్యోత్స్న, శివనారాయణ వాళ్ళు దీప, కార్తీక్‌లను అనరాని మాటలన్నీ అంటూ వాళ్ళని బాగా అవమానిస్తారు. ఇక దీప ముందే కార్తీక్‌ని అవమానించడంతో అక్కడ ఉన్న కార్తీక్ దీపతో ఇలా అంటూ ఉంటాడు. "ఎందుకు దీప? అందుకే నేను ఈ ఇంటికి రావద్దు అన్నాను. ఈ ఇంటికి వస్తే సూటిపోటి మాటలతో వీళ్ళు చంపేస్తారు. అందుకే వీళ్ళంటే నాకు నచ్చదు. అందుకే దీప ఇక్కడికి రావద్దన్నాను" అని చెప్పి కార్తీక్ అంటాడు. అది వినగానే దీప ఇలా అంటూ ఉంటుంది. "ఏం లేదు కార్తీక్ బాబు, వీళ్ళ గురించి తెలిసిందే కదా! వీళ్ళందరి కళ్ళల్లో ద్వేషం చూసినా ఒక్క నా కన్న తండ్రి కళ్ళలో మాత్రం ప్రేమను చూశాను కార్తీక్ బాబు. ఆయన మీద నాకున్న ప్రేమని ఇంకా అలానే ఉంచారు. నా మీద ఉన్న ప్రేమ ఇంకా అలానే ఉంది. అందుకే ఆయన కళ్ళల్లో ప్రేమను చూశాను. కానీ నా కన్న తల్లి సుమిత్రమ్మ కళ్ళల్లో చూస్తే కోపంతో పాటు ఏదో తెలియని బాధలు ఉన్నాయి. ఆ బాధలు పోగొట్టి నా కన్న తల్లిని సంతోషపెట్టాలి. నా కన్న తల్లిని సంతోషపెట్టాలంటే ఆ జ్యోత్స్న ఆడుతున్న నాటకానికే చెక్ పెట్టాలి. అలాంటప్పుడే ఈ ఇంటిని మళ్ళీ వెలుగులో చూడగలమని చెప్పి దీప అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అలా వింటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న దీప అయితే ఇలా అంటూ ఉంటుంది. నాకంటూ ఒక పెద్ద కుటుంబం ఉందని, నాకంటూ ఒక మంచి తల్లిదండ్రులు ఉన్నారని తెలుసుకున్నాక నాకు ఇంకా ఆరాటంగా ఉంది కార్తీక్ బాబు. ఎలాగైనా సరే వాళ్ళని సంతోషంగా ఉంచాలి. ఎల్లకాలం వాళ్ళు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి దీప కార్తీక్‌తో అంటుంది. అది విని కార్తీక్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.